ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తల్లో తెలంగాణ రాష్ట్రం పైన ప్రజలపైన ప్రభావం చూపే అంశాలు ఒక 2, 3 ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పిన వాటిలలో కళ్యాణ లక్ష్మి కొనసాగింపు, వారు పెళ్లికి ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. అసలు ఈ 6 గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి? తర్వాత ఈ తులం బంగారం ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇది అందరిలో ఉన్న ఒక సందేహం. దీనికి కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టత ఇచ్చినట్లే. సరే, అధికారికంగా ప్రకటన బయటికి వెలువడలేదు, ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ జీవన్ రెడ్డి చెప్పిన మాటను ప్రధానంగా ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. అందులో ఉన్నది డిసెంబరు 7వ తారీఖు తర్వాత, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబరు నెల తర్వాత నుంచి 7వ తారీఖు తర్వాత నుంచి పెళ్ళైన వాళ్లకు తులం బంగారము, ₹1,00,000 నగదు ఆ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే దీనికి ఇప్పుడు ప్రజాపాలనలో తీసుకుంటున్న దరఖాస్తులు, సమాచార సేకరణ, దాని ఆధారంగానే అవి అమలు కాబోతున్నాయి. అయితే ఈ అమలవుతున్న వాటికి మార్గదర్శకాలు ఏమిటి? ఆ తర్వాత ఆ మార్గదర్శకాలను ఎట్లా ఉండాలి? ఇంతకుముందు అందుకున్నవారు, ఇప్పుడు డిసెంబరు 7 తర్వాత వివాహాలు అయినవారు, ఈ వివాహాలు అయిన వారికి అందరికీ ఇస్తారా, లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తారా, ఎట్లా ఇవ్వబోతున్నారు ఏమిటి అనేది. మరి ఈ తులం బంగారం అనేది డబ్బులు ఇస్తారా, బంగారం ఇస్తారా? బంగారం ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎట్లా కొనుగోలు చేస్తారు, దీనికి ఏమైనా యంత్రాంగం ఉండబోతున్నదా, ఏం చేయబోతున్న విషయంలో స్పష్టత లేదు. కానీ దానిపైన కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఒక స్పష్టత రావాల్సి ఉన్నది. బహుశా ఇప్పుడు తీసుకుంటున్న ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రజాపాలనలో తీసుకుంటున్న దరఖాస్తులు, ఇవి ఇంకొక 15-20 రోజుల లోపల దాదాపుగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. తొలి రోజున 6 లక్షలు, 7 లక్షలు, 2 లక్షలు, 8 లక్షలు, 18 లక్షలు, ఇట్లా దరఖాస్తులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికల్లా సుమారుగా ఒక 25 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి 6 గ్యారంటీల విషయంలో. ఇందులో వారు చెప్పిన అన్ని విషయాలు ఒక యువ వికాసానికి మినహాయిస్తే కనుక మిగిలిన 6 గ్యారంటీలకు ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాలేజీలు ప్రారంభమైన తర్వాత యువ వికాసం కింద ఇచ్చే లబ్ధిని కూడా విద్యార్థులకు కాలేజీలకు వెళ్ళే అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలను దరఖాస్తులు జనాలు పోటీలు పడి తీసుకుంటున్నారు. వేలాది మంది లైన్లు నిలబడుతూ ఉన్నారు. వీటన్నింటికి వారందరి నిరీక్షణకు బహుశా జనవరి నెల మినహాయిస్తే కనుక కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు కనబడుతున్నది మీడియా కథనాలను బట్టి. అంటే ఇక్కడ ప్రభుత్వము అధికారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి వారంలోనే సుమారుగా 1,400 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. బహుశా రాబోయే రోజులలో ఒక 13,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోబోతున్నారనే వార్త కూడా మనకు వార్తలు ఇవాళ తెలుగు మీడియాలో వచ్చినాయి. వీటి సారాంశాన్ని మొత్తాన్ని మనం గమనంలోకి తీసుకొని చూస్తే కనుక మనం ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రధానంగా తొలి ప్రాధాన్యత ఇచ్చేట్టు మనకు కనబడుతున్నది. బడ్జెట్లో కూడా వాస్తవ ఆదాయాన్ని, వాస్తవ అప్పులను, ప్రభుత్వానికి చేయవలసి వచ్చే వివిధ మార్గాల నుంచి తీసుకునే రుణభారాన్ని మొత్తాన్ని కూడా యథాతథంగా చూపించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. అంటే ఒకటి, ప్రస్తుతం ప్రభుత్వానికి రెగ్యులర్గా వస్తున్న రాబడి ఎంత, మళ్ళీ బయట నుంచి అప్పు తీసుకోవాల్సింది ఎంత, ఈ గత ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు కొనసాగింపుగా ఇప్పుడు అదనంగా రాబోతున్న అదనపు భారం ఎంత, వీటికి సంబంధించిన విషయాలపైన ఒక దాదాపుగా కసరత్తు పూర్తి ఒక రేఖామాత్రమైన అవగాహన వచ్చింది ప్రభుత్వానికి. అందువల్ల ఈ డిసెంబరు, జనవరి పోతే కనుక ఫిబ్రవరి 2వ వారం నుంచి లేదా ఫిబ్రవరి మాసం నుంచి ఇటు తులం బంగారము ₹1,00,000, ఆ తర్వాత ఈ ప్రజాపాలనలో తీసుకుంటున్న దరఖాస్తుల అమలు, ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న, ప్రభుత్వం ప్రజలకు నగదు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాలకు సంబంధించింది ప్రజల అకౌంట్లోకి రాబోతూ ఉన్నది. బహుశా డిసెంబరు 7వ తారీఖు నుంచి ఇక ఆ పెళ్ళిళ్ళను కూడా మరి పెళ్లి పత్రికను చూస్తారా, లేకపోతే కనుక జనరల్గా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయితే కనుక దానికి అథెంటిసిటీ ఉంటుంది. మన దగ్గర 99% పెళ్ళిళ్ళు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కాబట్టి దానికి సాక్షి సంతకాలు, ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ అను ఏమీ ఉండదు. మరి లేని వాటికి వారు ఏ ఆధారంగా ఇవ్వబోతున్నారు అనేది కూడా చూడాలి. లేకపోతే కనుక కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ ఎట్లయితే గతంలో ఇచ్చిండ్రో సేమ్ అదే ఫార్ములాను ఫాలో అవుతారైంది అనేది కూడా చూడాలి.
అయితే ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా గత ప్రభుత్వానికి కొనసాగింపుగా వస్తున్నాయే కాబట్టి బహుశా పెద్దగా దానికి నిబంధనలను కానీ లేదా ఆటంకాలను కానీ పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఒక 20 నుంచి 35 వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం పైన పడే సూచన ఉన్నది. ఇక్కడ పెళ్లిళ్ళ విషయానికి వస్తే కూడా భారతదేశంలో 2023 మొన్న పెళ్లిళ్ళ వరకు దాదాపుగా 35 నుంచి 40 లక్షల వివాహాలు అయినట్లు ఒక అంచనా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కూడా సంవత్సరానికి 2 సీజన్లలో పెళ్లిళ్ళు అయితే కనుక ఇందులో వైట్ రేషన్ కార్డు ఉన్న వారి వివాహాలు ఎన్ని అవుతున్నాయి అనేది కూడా ఒక అంచనా వేసుకోవాలి. ఈ అంచనా ప్రకారం తీసుకున్నప్పుడు బంగారం, ఆ బంగారం ప్లేస్లో కనుక నగదే 50,000 60,000 ఇప్పుడు తులం బంగారం ఇవాళ 64,000 రూపాయలకు వచ్చింది. మరి 64,000 రూపాయలను అంటే గతంలో ఇస్తున్న 1,116,000కు ఇవాళ వచ్చిన 62-63,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం పైన భారం పడుతూ ఉన్నది. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అన్ని చూసుకున్న తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి మాసం నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేయబోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారు చెప్తున్న వ్యాఖ్యల ద్వారా మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది.